అక్కడ ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలు. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు సాగుతుందా? స్థానిక ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని హస్తం నేతలు గుస్సవుతున్నారా? త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార పార్టీకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా కమ్యూనిస్టులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారా? దాంతో రెండు పార్టీల మధ్య లోకల్ ఫైట్ తారాస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరి ఈ పోరులో నెగ్గేదెవరు, తగ్గేదెవరు? ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లకు గాను 9 సీట్లలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఒక్కచోట బీఆర్ఎస్ గెలిస్తే మరో చోట కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ పార్టీ గెలుపొందింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా అధికార పార్టీలో చేరిపోయారు. దాంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు ఉనికి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కొత్తగూడెంలో సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సీన్ మారుతుంది. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ నేతలను అస్సలు పట్టించుకోవడం లేదు. అటు ప్రభుత్వం తరపున చేపడుతున్న కార్యక్రమాలకు సైతం వారిని ఆహ్వానించడం లేదు. దాంతో ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తుండడం చర్చనీయాంశమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐకి కొత్తగూడెం సీటు కేటాయించింది. అక్కడ సిపిఐ తరపున ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఎప్పుడైతే కూనంనేని ఎమ్మెల్యేగా గెలిచారో అప్పటి నుంచి కొత్తగూడెం కాంగ్రెస్ పై పట్టు సాధించేందుకు కూనంనేని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెంలో బీఆర్ఎస్ ను వీక్ చేస్తూ ఆ పార్టీ నేతలను సిపిఐలో చేరాలంటూ ఎమ్మెల్యే కూనంనేని ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలకు కూడా ఆయన ఆహ్వానాలు పలుకుతున్నారనే చర్చ జరుగుతుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యే కూనంనేని తీరు చర్చనీయాంశమవుతుంది. మిత్రపక్షంగా కొనసాగుతూ కాంగ్రెస్ నేతలను సిపిఐలో చేరాలని ఎలా ఆహ్వానిస్తారని హస్తం లీడర్లు మండిపడుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా కొత్తగూడెంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమంలో సిపిఐ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభ వేదికపైకి కాంగ్రెస్ నాయకులను అనుమతించకపోవడంతో కాంగ్రెస్ నేతలు గుస్సా అయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై సిపిఐ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం కాస్త మరింత ముదరడంతో అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెనుదిరగడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కొత్తగూడెంలో సత్తా చాటడం కోసమే సిపిఐ ఈ తరహా కార్యక్రమాలకు దిగుతుందన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి పొత్తు సజావుగా సాగుతున్నా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుండటంతో భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో అనే ప్రశ్నలు ఇరు పార్టీల నేతలను టెన్షన్ పెడుతున్నాయట. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అయితే ఆ ప్రభావం ఎన్నికలపై ఎఫెక్ట్ చూపే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం. అయితే సిపిఐ పార్టీ కాంగ్రెస్ నేతలకు తొక్కివేయడం వెనక బీఆర్ఎస్ లో ఓ కీలక నేత ఉన్నారనే చర్చ జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ నేతలను ఎమ్మెల్యే కూనంనేని పక్కన పెట్టేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు పరిస్థితి మరింత ముదిరి రెండు పార్టీలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ విషయంలో ఎమ్మెల్యే కూనంనేని మారుతారా లేక తన పని తాను చేసుకుంటూ వెళ్తారో.